హాయ్ వివర్స్, మనం వచ్చేసి శ్రీమాన్ నారాయణీయం వచ్చేసి మనము తెలుసుకోబోతున్నాము. ఇక్కడ శ్రీమాన్ నారాయణీయంలో వచ్చేసి మొదటి సర్గలో వచ్చేసి భగవంతుని యొక్క కీర్తి, భగవంతుని యొక్క మహిమలను గురించి తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క శ్రీమన్నారాయణుడు వచ్చేసి అనేకమైనటువంటి అవతారాలను ఎత్తినటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క అపురూపమైనటువంటి ఆ యొక్క గురువాయూరప్పని గురించి మనము తెలుసుకోబోతున్నాము. సాంద్రానందావబోధాత్మకం మనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాద్గురు పవనపురే హంతభాగ్యం జనానాం. ఇక్కడ గురువాయూర్ దేవాలయంలో వచ్చేసి ఎంత అందంగా ఉంటారో ఆ యొక్క గురువాయూరప్పను వచ్చేసి చూస్తూ ఉంటేనే మనకు ఆనందంతో వచ్చేసి మనకు కళ్ళు అట్లాగే ఆ యొక్క గురువాయూరప్పని యొక్క అందాన్ని చూస్తూ అట్లాగే నిలబడిపోతాం అన్నమాట. నిరుపమానమైనటువంటి ఆ యొక్క అందాన్ని వచ్చేసి దేశ కాల పరిమితులకు అతీతమైనటువంటిదిగా మనము చెప్తూ ఉన్నారు. వందలు వేలు సంవత్సరాల క్రితము ఉపనిషత్తులు తర్వాత వేదాలు చేత ప్రకాశించినటువంటిదనమాట. చూసినంత మాత్రానే ఆ యొక్క అందం వచ్చేసి తరిగిపోదనమాట. అంత అందంగా ఉంటారు ఆయన శ్రీ మహావిష్ణువు గురువాయూరప్పన్ రూపంలో. మోక్ష పురుషార్థమైనది అయినటువంటి బ్రహ్మతత్వము జనుల పుణ్యరూపమై శ్రీకృష్ణుని యొక్క రూపముగా మనకు ఆ యొక్క గురువాయూరప్పన్లో మనకు శ్రీకృష్ణుని రూపముగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నారన్నమాట ఈ యొక్క గురువాయూరప్పన్ గుడిలో వచ్చేసి.